కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య ఆధ్వర్యంలో వివిధ మండలాలు గ్రామాల సమతా సైనిక్ దళ్ సభ్యులు పాల్గొని సమతా సైనిక్ దళ్ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సమతా సైనిక్ దళ్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్, సోమప్ప సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రంగయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా 1924లో సమతా సైనిక్ దళ్ను స్థాపించి నేటికి 2024కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సమతా సైనిక్ దళ్ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రంగయ్య ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా అవకాశం నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అన్నారు. తక్షణమే అతనిపై పోలీసులు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సమతా సైనిక్ దళ్ స్వయంగా రంగంలోకి వస్తామని హెచ్చరించారు. మహోత్సవం అనేది ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎమ్మెగనూరులో. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924 సంవత్సరం నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా శత సంవత్సరంలో ఎంతో మంది సమతా సైనికులు జాతి కోసం, మన భారతదేశం కోసం ఎంతో మంది అమరులు కావడం కూడా సమతా సైనిక్ దళలో జరిగింది. ఈ సమతా సైనిక్ దళ యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ బాధితుల పక్షాన నిలబడి కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యను సాల్వ్ చేసేంత వరకు కూడా సమతా సైనిక్ దళ్ పంతాన్ని పట్టి కూడా నడిపించేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్డి సమతా సైనిక్ దళ్ అని సగర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా దాదాపుగా 2014 నుంచి 2018, 2019 ఎలక్షన్స్ కూడా రాష్ట్ర రాజకీయాన్ని మార్చేటువంటి ఒక దమ్మున్నటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది సమతా సైనిక్ దళాన్ని సగర్వంగా మేమందరం కూడా చెప్పుకుంటాం.